విషయం లే ఎగ్జామ్ రాసుకో. అన్నయ్య లే 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 విషు నువ్వు లేవరాదయ్యా రాజా లేవరాదయ్యా అయ్యో చల్లబడ్డ దెబ్బ పడ్డాక లేవరాదయ్యా రాజా లేవరాదయ్యా నువ్వు లేచి లోకము ఏలరాదయ్యా రాజా నువ్వు ఏలరాదయ్యా. హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకా పిల్లలిద్దరికీ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి పొద్దున్నే వాళ్ళనైతే నిద్ర లేపాను. అప్పటికి ఇంకా టైం వచ్చేసి 5:50 అయిపోతుంది. ఇంకా వాళ్ళు లేచి వామ్ వాటర్ తాగి మళ్ళీ వాళ్ళు రాసుకునే వరకు 6 అయితే అవుతుంది. ఇక ఇప్పుడైతే కన్నయ్యకేమో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది ఈరోజు. విషమ్‌కేమో జీఎస్ఏ ఎగ్జామ్ ఉంది. అయితే నైట్ నుంచి మా కన్నయ్యకి చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది. మార్నింగు కొంచెం తగ్గిందేమో అని జెప్పేసి నేననుకున్నాను. మళ్ళీ తనని లేపితే మళ్ళా ఇంకా ఫీవర్ అట్లనే ఉంది. నాకు కొంచెం ఈరోజు ఆయన ఎగ్జామ్ ఎట్లా రాస్తాడా అని జెప్పేసి భయంగా ఉంది. అందుకే నేనేమన్నానంటే విష్‌ని ఒక్కదాన్నే రివిజన్ అయితే చేసుకోమని జెప్పినా. కన్నయ్యని "నువ్వు రాయనవసరం లేదు నాన్న. నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో" అంటే ఇక తనన్నాడు గదా! నేను గూడా రాస్తా అమ్మా అని జెప్పేసి తనైతే రాస్తున్నాడు. ఇక పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పొద్దున 6:00 లేపైతే వాళ్ళకి రివిజన్ అనేది ఇస్తాను. వాళ్ళప్పుడేంటంటే ఒక క్వెషన్ పేపర్ చేస్తే ఆ ఆన్సర్స్ అన్నీ రాస్తారు. ఆ తర్వాత నేను కరెక్షన్ అయితే చేస్తాను. ఇక మళ్ళీ ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే అడుగుతాను విషమ్మని గానీ, కన్నయ్యని గానీ. కన్నయ్యకైతే చాలా సింపుల్‌గానే అయిపోతది. కానీ విషమ్మకే లెసన్స్ ఉంటాయి గదా! వాటి నుంచే ఫిల్లింగ్ ద బ్లాంక్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, క్వెషన్ ఆన్సర్స్, ట్రూ ఆర్ ఫాల్స్ ఇవన్నీ అడుగుతుంటారు గదా! అందుకే ఇంకా విషమ్మకైతే ఎక్కువ కొంచెం డిఫరెంట్‌గా క్వెషన్ పేపర్ చేసి అయితే ఇస్తాను. పిల్లలిద్దరూ చదువుకుంటున్నాం గదా! ఈరోజు వాళ్ళకి 10కే అయిపోతది. కన్నయ్యకేమో 10:15, విషమ్మకేమో 10:30 కదా! ఇంక వాళ్ళొచ్చేలోపు వంట చేయాలి. మార్నింగ్ ఎట్లైనా ఎగ్జామ్ 1 అవరే కాబట్టి టిఫిన్ ఏం చేస్తలేను. పాలన్నా లేకపోతే బనానాస్ ఉన్నాయి ఫ్రూట్స్. అవి తిని వాళ్ళెళ్తే వాళ్ళొచ్చే వరకు నేనైతే వంట చేసేస్తాను గదా! అని చెప్పేసి ఇంకా టిఫిన్ ఏం చేస్తలేను. ఇప్పుడైతే కిచెన్‌లోకొచ్చేసి పాలకూర అయితే కడుగుతున్నాను. ఈ పాలకూర నిన్న నైట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదొచ్చేసి మొత్తం 8 కట్టల పాలకూర. ఇక దీన్ని కడగాలంటే ఒక 25 మినిట్స్ అయితే పడతది. నేనేం చేస్తానంటే పాలకూరని ఎక్కువ మొత్తంలోనే వండుతాను. అంటే ఇప్పుడు మనం పాలకూర కొంచెం వండి వేరే కూర ఇట్లా వండుకుంటాం గదా! ఆకుకూరలు వండినప్పుడు నేను ఆ రోజు మొత్తం మేమందరం ఆకుకూర తినేటట్టుగానే అందరికీ సరిపోయేటట్టుగానే వండుకుంటాము. ఇక మీ అందరికీ తెలుసు గదా! మాకు కూరగాయలు ఇక్కడ సీజన్‌ని బట్టి దొరుకుతాయి. మళ్ళీ ఇప్పుడు జూన్ టైంలో పాలకూర గానీ, మెంతి కూర గానీ అస్సలు దొరకదు. ఇప్పుడు మెంతి కూర గూడా దొరుకుతలేదు. పాలకూర అయితే దొరుకుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఫిబ్రవరి, మార్చ్ అయిపోగానే పాలకూర గూడా ఏం దొరకదు. బఠానీ దొరకదు. క్యాబేజీ, కాలీఫ్లవరు, మళ్ళీ బ్రోకోలీ ఇవైతే దొరకవు. మళ్ళా తర్వాత ఆ సమ్మర్‌లో వచ్చేసి మునక్కాయలుంటాయి గదా! అవి దొరుకుతాయి బాగా. మళ్ళా ఇక దొండకాయ, బెండకాయ సీజన్ అయితే వచ్చేస్తది. అట్లా సీజన్ వైస్‌గా దొరుకుతాయి గానీ, వేరే వేరే కూరగాయలైతే దొరకవు. ఇగ పాలకూర అయితే కట్ చేసి పెట్టాను. మన దగ్గరనేమో అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి. రోజుకు ఒక్కొక్కటి వండుకుంటాం గదా! ఇక్కడనేమో ఈ వారంలో వండిన కూరగాయలు మళ్ళీ నెక్స్ట్ వారంలో అవే వండుతుండాలి. గ్యాప్ అనేది ఉండదు. కొన్నిసార్లు అనిపిస్తది అదే తిని తిని బోరొస్తుంది గదా! అని అనిపిస్తది. మళ్ళీ కొన్నిసార్లనేమో అవైనా సరే ఇష్టంగా వండుకుంటే మంచిగా తృప్తిగా తింటాం అన్నట్టుగా అనిపిస్తది నాకైతే. ఇంకా పాలకూర అయితే మొత్తం కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే జ్యూస్ చేస్తున్నాను. మా సారేమో సడెన్‌గా ఇలా ఫ్రూట్ జ్యూస్ చేయమనైతే చెప్పిండు. అయితే దాంట్లో బనానా వేసి, మళ్ళా బీట్రూట్, క్యారెట్ అయితే ఏయమని చెప్పిండు. అయితే బనానా మనకు మిల్క్ షేక్ లాంటి వాటికే బావుంటది. ఈ మార్నింగ్ తాగే జ్యూస్‌లకి బనానా మంచిగుండదు. పిల్లలు గూడా తాగరు అనైతే చెప్పాను. మా సారేమన్నారంటే, "పిల్లలు గూడా అలవాటు చేయి మంచిది కదా!" అనైతే అన్నారు. అయితే నేను నిన్న నైట్ పాలాయనొస్తే 1 లీటర్ పాలైతే తీసుకున్నాను. పొద్దున్నేమో హాఫ్ లీటర్ పోసిండు. మళ్ళీ నైటొచ్చి హాఫ్ లీటర్ పాలైతే పోసిండు గదా! మళ్ళా పిల్లలిద్దరికీ ఇప్పుడు పాలు పోయకపోతే పాలన్నీ మిగిలిపోతాయని చెప్పేసి నేను మా సార్‌తోనంటే, "సరే రేపటి నుంచి పోద్దాం గానీ, ఈరోజు ఒక్కరోజు వాళ్ళకైతే పాలు పోయనైతే" మా సార్ చెప్పిండు. ఇక నేనైతే మా సార్ కోసము జ్యూస్ చేసి పక్కన పెట్టాను. ఇంకా పిల్లలకి ఇంకొంచెం టైం అయితే ఉంది. అప్పటికే టైమొచ్చేసి 6:30 అవుతుంది.
అని చెప్పి ఇంకా నేను ఈ పాలకూర అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను. ఈ పాలకూర పొయ్యి మీద వేసిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్‌కి పంపించే లోపుగా పాలకూర అయితే వండేసాను. అదైతే ఇంకా నేను వాళ్ళని రెడీ చేస్తున్నానని చెప్పి పాలకూర వండడం చూయించలేదు. చూస్తున్నారు కదా! కడాయి నిండా అయితది. అయినా కూడా ఈ పాలకూరని అంతా ఇట్లా ప్రెస్ చేసి ఆ చిన్న కడాయిలోనే మొత్తం కూరనైతే పెట్టేస్తాను. మొత్తం 8 కట్టల పాలకూర. ఇక చూస్తున్నారు కదా! స్విచ్ అయితే ఆన్ చేసేసాను. ఇప్పుడు నాకు, మా సార్‌కైతే బీట్రూట్ జ్యూస్ అయితే పోసుకున్నాను. మొన్నటి నుంచి నాకు కూడా జ్యూస్ తాగడం అయితే అలవాటయిపోయింది. మార్నింగ్ అయితే చాయ్ తాగుతలేను. ఇలా జ్యూస్ తాగి నాకు తాగాలనిపిస్తే ఈవినింగ్ అయితే చాయ్ తాగుతున్నా. కొన్ని సబ్జా గింజలు కూడా నానబెట్టేసాను. నా కోసం, మా సార్ కోసం కొన్నైతే వేసేసుకున్నాను. ఇంక ఎట్లాగో పిల్లలైతే చదువుకుంటున్నారు. టైం వచ్చేసి 6:40 అవుతుంది. నాకు ఈరోజైతే మార్నింగు చాలా టైం మిగిలినట్టుగా అనిపించింది. పొద్దుగాల లేవంగానే పిల్లలనైతే చదువుకోమని చెప్పాను. నేను కిచెన్‌లో పని చేసుకొని, ఇల్లు ఊక్కొని ఫస్టే పొద్దున నేను 5:30కి అట్లా లేచి బయట ఇల్లూడ్చి, తర్వాత బయట ఊడ్చి, మళ్ళీ ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళకి వాటర్ ఇచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను. అదే పాలకూర వండడి. తర్వాత ఇంకా బయట పిట్టలకి గింజలేసి బట్టలు ఆరేస్తున్నాను కదా! పిల్లలు చదువుకుంటుంటే ఈ మార్నింగు ఒక 1 అవర్ పాటు నాకు ఎటు ఏం పని తోయలేదు. ఇంకేం జేయాలి? ఏం జేయాలి? అనే ఆలోచన అయితే వచ్చింది. ఇక నైటే బట్టలైతే ఉతికేసాను గదా! బయట పిట్టలకి గింజలేసి బట్టలైతే ఆరేస్తున్నాను. ఈలోపుగా మా సార్ గూడా ఫ్రెష్ అప్ అయితుండు. ఆయన ఫ్రెష్ అప్ అయిన వెంటనే విషమకి, కన్నయ్యకి ఇద్దరికీ ఒకేసారి ఈరోజు స్నానం అయితే చేయించాను. నేనేమని చెప్పినా ఎగ్జామ్ పేపర్ ఇచ్చినాక ఏం చేయాలి ఏం చేయాలి రోల్ నెంబర్ పేరు రాయాలి. దాని తర్వాత ఒక బిట్ నెంబర్ 1 బిట్ అయిపోయాక ఏమైనా మిస్ అయిందా చూడవడు. ఒక బిట్ అయిపోగానే చూసుకోవాలి. ఎందుకంటే అన్ని బిట్లు అయితే మళ్ళీ లేట్ నీకు మర్చిపోతావు. ఫస్ట్ బిట్ రాయగానే మళ్ళీ ఫస్ట్ బిట్లో 5 ఉన్నాయి అనుకో, 6 ఉన్నాయి అనుకో, ఏదైనా రాయాలి, చెక్ చేయాలి. ఒకవేళ ఏదైనా వదిలేసాం అనుకో ఫస్ట్ బిట్లో, ఆర్డర్ వైజ్గా అవసరం లేదు. లాస్ట్గా ఆ ఫస్ట్ బిట్ కింద ఉంటుంది కదా, ఆ నెంబర్ వేసి రాసి మళ్ళీ సెకండ్ బిట్కి పోవచ్చు. ఓకే, ఏంటిది ఎట్లా అయిపోయినా నేను మళ్ళీ ఫస్ట్ బిట్లో వదిలేసినది ఎగ్జామ్ అంతా లాస్ట్గా అయిపోయినాక రాస్తా అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ చెక్ చేసుకున్నావు కదా. ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ బిట్లో ఇప్పుడు ఒకటి మిస్. ఫస్ట్ బిట్లో మేడం 6 క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చింది. నువ్వు ఫస్ట్ బిట్లో 6 క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తే నువ్వు ఫస్ట్ బిట్ రాసినావు. రాసి ఇప్పుడు 6 క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చిందిగా, మనం 5 రాసినాం అనుకో, 6 కింద రాయొచ్చు. కింద నెంబర్ వేసి రాసి మళ్ళీ సెకండ్ బిట్ పోవచ్చు. అంతేగాని మళ్ళీ ఎగ్జామ్ అంతా లాస్ట్గా అయిపోయినాక రాస్తాను అనుకోదు. ఏదైతే నువ్వు లాస్ట్కి చెక్ చేసుకుంటాక మిస్ అయినాయి ఉంటాయి కదా, అవి నువ్వు లాస్ట్కి రాయొచ్చు. లాస్ట్ కంటే ఎగ్జామ్ యాడ్ అయిపోతే ఆడకంటారు. ఈరోజు సెకండ్ క్లాస్ అని కూర్చుంటాడు. నా పక్కన రోజు ఒక సెకండ్ క్లాస్ అన్నీ కూర్చుంటాడు. ఆయన ఇరిటేట్ చేస్తాడు అని అంటారు కదా, నన్ను పగిలి అని అంటారు. నన్ను నేను ఎగ్జామ్ రాసుకుంటే ఏ డౌట్స్ ఉన్నా మేడం అడుగు. నీకు అంటే ఏ డౌట్స్ నేనే మేడం అడుగు. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. ఈరోజు ఎంత చేసిండు అనుకో, చూడు ఏం చేస్తాను. నేను చెప్పింది అయితే గుర్తు పెట్టుకుంటున్నావా? పెట్టుకుంటున్నా. చెప్తే పోయి మేడంకి. ఓకే, తమ్ముడు వచ్చి చూసుకుంటాడు. అడుగుతావా? పోయి అడుగుతావా? నేను మేడం చెప్పా, నేను ఎవరికి చెప్తే చెప్పనా, క్లాస్ టైంలో సిస్టర్కి. విషయమని రెడీ చేసి స్కూల్‌కి అయితే పంపించాను కదా! తనని రెడీ చేసేటప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ కదా! అందుకే జాగ్రత్తలు అయితే చెప్తున్నాను. మా విష్ దగ్గర ఉన్న ఒక అలవాటు ఏంటి అంటే, క్వశ్చన్ పేపర్ చూడగానే నాకు అన్నీ వచ్చు అనే ఎక్సైట్మెంట్‌లో ఎగ్జామ్ రాయడం అయితే స్టార్ట్ చేస్తది. అలా స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కానీ, మ్యాచ్ విత్ ద ఫాలోయింగ్ ఒక క్వశ్చన్ ఇట్లా వదిలేయడము జరుగుతూ ఉంటది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా. నాన్న ఒక బిట్ రాసిన తర్వాత ఆ బిట్‌లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నువ్వు ఎన్ని రాసినావో ఒకసారి చూసుకొని రాయనివి ఏమైనా ఉంటే ఆ నెంబర్ వేసి మళ్ళీ కింద రాయమని అయితే చెప్తున్నాను. ఆర్డర్ వైజ్‌గా రాయాల్సిన అవసరం లేదు నాన్న. నీకేమైనా డౌట్స్ ఉంటే మేడంని అడుగు అని చెప్తున్నాను.
వెళ్తుందా కన్నయ్యకు జ్వరం వచ్చిందని చెప్పేసి క్యాప్ పెట్టిన కదా! అక్కకేమో ఎప్పుడు క్యాప్ పెట్టవు, నాకేమో క్యాప్ పెడతావు అని చెప్పేసి తనైతే అలిగిండు. అందుకే ఇంక నన్నైతే కోప్పడుతుండు. ఇప్పుడైతే కొంచెం యాక్టివ్‌గానే అయిండు. మరి స్కూల్‌కి పోయినంక ఎగ్జామ్ ఎట్లా రాస్తాడో ఏమో! ఇక తననైతే స్కూల్‌లో దింపేసొచ్చాను. మా కన్నయ్యనైతే స్కూల్లో దించేసి వచ్చిన తర్వాత ఒక వీడియో ఉంటే, అంటే ఈరోజు అప్లోడ్ చేసే వీడియో ఉంటే ఆ వీడియోకి అయితే వాయిస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసాను. మార్నింగ్ పిల్లలు చదువుకునేటప్పుడే పాలకూర అయితే వండేసాను కదా, పిల్లలకి స్నానం చేయించి రెడీ అయ్యేలోపే పాలకూర కూడా అయిపోయింది. ఇంకా కర్రీ అయితే పక్కన పెట్టినా. ఇప్పుడు ఏం పని ఉందంటే, ఇప్పుడు 10 అవుతుంది కదా, నేను అన్నం పొయ్యి మీద పెట్టి మళ్ళీ వెళ్ళి కన్నయ్యని అయితే తీసుకొస్తాను. ఒక గిన్నెలో రెండే ఇప్పుడు వండిన పాలకూర కన్నయ్యకి పొద్దున పాలు వేడి చేసి పోసిన అనమాట. ఆ గిన్నె ఉంది, అవి తోమేసి అన్నం పొయ్యి మీద పెట్టేసి పాలు పొయ్యి మీద పెట్టి కన్నయ్యని తీసుకొని వచ్చేసి మళ్ళీ తర్వాత పిల్లలిద్దరికి అన్నం తినిపించి చదివించడమే ఈరోజు నా పని. ఇక బ్లాగ్ అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎక్కువ పని ఏం పెట్టుకోలేదు. అంటే ఇప్పుడు పాలకూర వండిన కదా, పాలకూర అన్నం మధ్యాహ్నం లంచ్లోకి అయితే అయిపోతుంది. ఇల్లు తుడవాలనుకున్నాను కానీ టైం లేదు. మళ్ళీ పిల్లల్ని చదివించాలి కదా, ఇల్లు కూడా ఏం తుడవను. ఇది తాగేసేసి అన్నం పొయ్యి మీద పెడితే గిన్నెలు తోమితే పోయి కన్నయ్యని తీసుకొని వస్తే మళ్ళీ వాళ్ళపై విషయం వస్తుంది. ఇద్దరికి డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ తినిపించి చదివించడమే. ఈవినింగ్ ఈరోజు పిజ్జా చేస్తానైతే చెప్పిన విషయము, కన్నయ్యకు పిజ్జా అయితే చేస్తాను. ఇదైతే తాగేస్తున్నాను. పల్పు అనేది అలాగే ఉంచినాను, ఫిల్టర్ చేయలేదు కదా, లేదు అంటే ఒకేసారి గొంతులో పోయేది. అయితే మా సార్ అడిగిన తనకి రోజు మార్నింగ్ ఇలా క్యారెట్ బీట్రూట్ కలిపి జ్యూస్ చేయమని అయితే చెప్పిండు. ఎట్లాగో తను చేయమంటాడు కదా, ఇక తనతో పాటు నేను కూడా ఒక గ్లాసు కడుపులో పోసుకుంటే కొంచెం హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది, కొంచెం పింపుల్స్ కావు, కలర్ కూడా వస్తుందని చెప్పేసి తాగుతున్నాను. ఇలానే సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసాను. అయిపోయింది. ఇలా కొన్ని మిగిలినాయి. కూర చేశాను, తర్వాత బియ్యం కూడా కడిగేసిన. అన్నం పొయ్యి మీద పెట్టి కొన్ని గిన్నెలు ఉన్నాయని చెప్పినా కదా, ఆ గిన్నెలు తోమేసి పొయ్యి అయితే కన్నయ్యని తీసుకొని వస్తాను. ఈరోజు పిల్లలిద్దరికి టైం వచ్చేసి విషమకేమో 10:30, కన్నయ్యకేమో 10:15. ఇప్పుడు ఆల్రెడీ 10:10 అవుతుంది. ఇంకా 5 minutes ఉంది. ఆ 5 minutesలో గిన్నెలోమి కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత దాని ఎగ్జామ్ ఎట్లా రాసిండో అని అడిగి పిల్లల్ని చదివించి మళ్ళీ ఈవినింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఎట్లా రాసిన విషయం ఎగ్జామ్ నిజంగా చెప్పు. నేను ఎనీ మిస్టేక్స్ ఏమన్నా వేరేయా? పక్కా అరే పేపర్ చెక్ చేసినవా? ఏమన్నా వదిలిపెట్టినవా? ఎట్లా చెక్ చేసినావు పేపర్? ఎట్లా ఫస్ట్ ఆన్సర్ షీట్ తీసుకున్నా, క్వశ్చన్ పేపర్ తీసుకున్నా, క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చదివి ఆన్సర్ నిజమా చెక్ చేసి మళ్ళీ స్పెల్లింగ్ చెక్ చేసిన. టైం ఉందా? లేదు, అప్పుడు టైం లేదు. లేదు కాదు, అది 30 minutes ముందు అయిపోయింది. ఇంకా 1/2 hour ఉందిగా, ఆ 1/2 hour చెక్ చేయలే, ఏం కాలే. అప్పుడు నేను ఏం చేసిన, ఈ 1/2 hour ఉంది, దీనికి ఏం చేయను ఆలోచించి ఇది చేసిన. 10 minutes అయిపోయింది. ఇది చేసినవా? ఇది చేయలే అంటే చెక్ చేసిన. పక్క ఇది ఏం బిట్టు? ఇది ఫస్ట్ బిట్. ఫస్ట్ బిట్ ఏముంది? పిక్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే నువ్వు ఆన్సర్ నెంబర్ వేసి ఆన్సర్ రాసినావా? ఏంటి దాన్ని నెంబర్ వేసి ఆన్సర్ రాసినావా? సెకండ్ బిట్ ఏముంది? సెకండ్ బిట్ fill in the blanks. థర్డ్ బిట్ write true or false.
తర్వాత circle the following. నెక్స్ట్ Write B for beans and S for stop. తర్వాత Match the following. ఈ నేమ్ ద ఫాలోయింగ్ రాయలేదు. Rashna. Rashna. మ్యాచ్ ద ఫాలోయింగ్ Rashna. ఇవి Answer the question. Rashna. రాసినావు పక్క. Draw విషమ, కన్నయ్య ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చిండ్రు. వాళ్ళు రాగానే ఇంకా నేను విషమ క్వెషన్ పేపర్ చూసి తననైతే కొన్ని క్వెషన్స్ అడుగుతున్నాను. తను కరెక్ట్‌గా ఆన్సర్ చెప్తదా లేదా? ఏదన్నా వదిలేసిందా లేదా? అని చెప్పేసి ఒకటికి 10 సార్లు అడుగుతూ ఉన్నాను. ఇక తనైతే అన్నీ కరెక్ట్‌గానే చెప్పింది. ఇంకా మనకు క్వెషన్ పేపర్ చూస్తున్నాం కదా! ఆన్సర్‌లు అయితే చూడలేం కదా! మళ్ళా ఇంకా మేడం వాళ్ళు ఇచ్చినప్పుడే ఎన్ని మార్క్స్ వచ్చినాయని అయితే తెలుస్తది. మా విషయమేమో అన్నీ రాసిన మమ్మీ ఒక్కటి కూడా వదిలేయలేదు. నాకు ఫుల్ మార్క్స్ వస్తాయని అయితే చెప్తుంది. ఇక పిల్లలిద్దరు వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళకైతే అన్నం తినిపిచ్చేసాను. ఇక నిన్న చెప్పినా కదా! బాగల్పూర్‌కెళ్ళి మా సార్ అయితే ఇలా బెడ్‌షీట్ తీసుకొనొచ్చిండని చెప్పేసి. ఇదైతే సింగిల్ బెడ్‌షీటు మా సార్ అంట తన కోసం తెచ్చుకుండంట. ఎందుకంటే ఇంట్లో ఒకటి బ్లూ కలర్‌ది ఉంటది. అది నేను వాడతాను. తర్వాత ఆయనకేమో ఒకటి బెడ్‌షీట్ ఇస్తాను. అది ఆయనకు సరిపోదు. విషమ్మకి సరిపోదు. నువ్వేమో నాకు చిన్న బెడ్‌షీట్ ఇస్తావా అని చెప్పేసి ఈ బెడ్‌షీట్ అయితే తీసుకొనొచ్చిండ్రు. ఇదైతే బానే ఉంది. కానీ అది కొంచెం పల్చగా ఉంది. ఎక్కువ చలి అయితే ఆపదు. మా సార్ ఏమంటుండంటే, "ఇది కొంచెం మందంగా ఉంది గదా! మనం ఇప్పుడు సమ్మర్‌లో ఏసీ ఆన్ చేస్తాం గదా! చలైతే ఆపుతది" అని చెప్పేసి మా సార్ అంటుండు. కానీ ఇది అట్లేం లేదు. మనం దీన్ని రఫ్ అండ్ టఫ్‌గా గూడా యూజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే బెడ్‌షీట్స్ అంటే ఊకే ఉతుకుతాం గదా! ఇప్పుడు మేము వింటర్‌లో ఒకటి లడ్డు బెడ్‌షీట్ వాడతాం కాబట్టి అది వింటర్ అయిపోయిన తర్వాతనే ఉతుకుతా. కానీ చిన్న చిన్న బెడ్‌షీట్‌లయితే వారానికి ఒక్కసారన్నా ఉతుకుతాం కాబట్టి ఈ బెడ్‌షీట్ అంత రఫ్ అండ్ టఫ్‌గా ఉతకలేము. ఎక్కువ రోజులు రాదు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ ఉతకకుండా మనం మేనేజ్ చేసుకుంటే ఎక్కువ రోజులే వస్తది. ఈ బెడ్‌షీట్ అయితే మా సార్ తీసుకొచ్చుకుండు తన కోసం అంట. క్వాలిటీ అయితే బావుంది. మరి రేట్ ఎంతనో నేనైతే అడగలేదు. ప్యాకింగ్ మంచిగుంది. ఇక బెడ్‌షీట్ లోపల పెట్టి పిల్లలిద్దరికీ అన్నం తినిపించి మళ్ళీ వాళ్ళనైతే చదివించాలి. మీరందరూ అడుగుతున్నారు కదా! బండి దొరికిందా? దొరికిందా? అని. మా బండి అయితే దొరకలేదు. బీహార్‌లో ఒక వస్తువు పోయిందంటే అది మళ్ళీ చేతికి రావడం చాలా అంటే చాలా కష్టము. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ మెయిన్ గేట్స్ ఉంటాయి కదా! అక్కడ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర కూడా కొన్ని కెమెరాస్ ఉంటాయి కదా! అని చెప్పి వాళ్ళకి కూడా కంప్లెయింట్ చేశాము. ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా అది ఏ టైంకి పోయింది? ఎవరు తీసుకెళ్లారు? ఎటునుంచి తీసుకెళ్లారు? అంటే ఏ గేట్ నుంచి తీసుకెళ్లారు? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేవు. ఇక ఇప్పటికి బండి లేదు కదా! 1 వీక్ నుంచి కొంచెం కష్టమైతే అయితుంది. కానీ మా పక్కన తెలుగు సార్ ఉన్నారు కదా! వాళ్ళది స్కూటీ అయితే మేము యూజ్ చేసుకుంటున్నాము. ఇక మా సార్ కూడా కొత్త బండి కొనడానికైతే చూస్తుండు. అంటే సెకండ్ హ్యాండ్‌లోనే. ఎందుకంటే ఇక్కడ మనకు రోడ్లు కూడా మంచిగుండదు. కొత్త బండి తీసుకున్నా కూడా దాన్ని మెయింటైన్ చేయలేం కదా! మళ్ళీ ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటామో తెలవదు. ఎప్పుడు పోతామో తెలవదు అన్నట్టుగా మా సార్ అయితే సెకండ్ హ్యాండ్ బండి తీసుకుంటా అన్నారు. అయితే నేను అన్నాను కదా! "నువ్వు ఎలాగో తీసుకుంటావు కదా! స్కూటీ అయితే తీసుకోమని అయితే చెప్పాను." మా సార్ అంటుండు కదా! "స్కూటీ తీసుకుంటే ఎక్కువ రిపేర్ ఉంటది. మనకు స్కూటీ ఏమొద్దు. సేమ్ మన హీరో హోండా బైకే తీసుకుందామని అయితే మా సార్ అంటుండు. ఇప్పటికైతే ఇంకా బైక్స్ అయితే చూడలేదు. చూడాలి. ఈ వీక్‌లో అయితే ఖచ్చితంగా తీసుకుందాం అని చెప్పేసి మా సార్ అంటుండు. ఇక పిల్లలకి అన్నం తినిపించిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఉంది విషమకి. కన్నయ్యకేమో ఎన్ఎస్‌టీ ఉంది. వాటి కోసం ఎగ్జామ్ పెట్టిచ్చేసాను. ఇక వాళ్ళైతే రాస్తున్నారు. ఈ లోపుగానే పోలీసులైతే వచ్చిండ్రు. మొన్న బండి గురించి కంప్లెయింట్ ఇచ్చాం కదా! ఇంటికొచ్చి ఎక్కడ పెట్టిండ్రు? ఎక్కడి నుంచి పోయింది? ఏ టైం వరకుంది? ఇవన్నీ అయితే అడిగి రాసుకొనెళ్ళిండ్రు. అయినా గూడా మాకెలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇక ఇది 23 రోజు వ్లాగ్ అయితే ఆఫ్టర్‌నూన్ వరకే ఎండ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. గుడ్ నైట్.